అవన్నీ నేను చూసుకుంటాను లేరా ప్రేమ్. నిన్ను నువ్వు అద్దంలో మాత్రం చూసుకోకరా రే. చిరు ఎలా ఉన్నావురా? బాగున్నామా? నువ్వు లేకుండా ఇంట్లో ఏం తోచట్లేదు. తింటున్నావా? ఇక్కడంతా బానే ఉందిగా. ఎక్కడ ఉంటున్నావు? అన్ని ఇప్పుడే చెప్పాలా తర్వాత చెప్పచ్చా? సరే మాట్లాడుకుందాం. ఒకల గారు నమస్తే. నమస్తే. లక్ష్మమ్మ, పద్మమ్మ, శారదమ్మ, శాంతమ్మ, గౌరమ్మ. అందరూ అమ్మలు సరే, ఇంతకీ అసలు అమ్మెవరో? కడుపులో 9 నెలలు మోసాం కాబట్టి సీనియర్ అనే తప్ప వాడి విషయంలో అందరూ ఈక్వలే. ఆద్య ఎక్కడ? అంటే పద్మమ్మ అందరినీ బాగా కలిపేసుకుంటుంది అనమాట. కీర్తన పెళ్లి జరిగింది కదండి, అక్కడ కలిశారనమాట. అంతే కదా? ఇంట్లో ఉంది. హలో ఆంటీ. నమస్తే. ఆడపిల్ల ఇలా ఉంటే తన ఎంత అందంగా ఉందో అద్దంలోకి చూసి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. తనని చూసే వాళ్ళ కళ్ళలోకి చూస్తే చాలు. నా దిష్టే తగిలేలా ఉంది. ఆద్య, నీకోసం పనీర్ జిలేబీ. డబ్బా ఇవ్వకపోయినా పర్లేదు, మొత్తం తినేసాయి. ఏంటి ఆద్య, ఇంకా ఏం ఆలోచిస్తున్నావు? ఆంటీ చిరు వాళ్ళందరితో బాగానే క్లోజ్ అయ్యారు కదా ఆద్య. అదే ప్రాబ్లం ప్రవళిక. అనుమానం ఉండి అబద్ధమని తెలిస్తే కోపంతో పోతుంది. కానీ ఇంత నమ్మాక నిజం కాదంటే తట్టుకోలేదు. అండ్ దాట్ టూ, ఇదంతా తెలిసి నేను సైలెంట్గా ఉన్నానని మా అమ్మకు తెలిస్తే ఎవరున్నా లేకపోయినా నా లైఫ్లో అమ్మ ఉండాలి. ఎవరి ద్వారానో ఈ విషయం ఆంటీకి తెలిసే కంటే నీ అందరూ నువ్వే వెళ్ళి చెప్పడం కరెక్ట్ ఆద్య. ఆ గొలుసు కొనడానికి మా లక్ష్మి 4 షాపులు తిరిగింది. ఫ్యాక్టరీ వర్కర్స్ లా కాకుండా ఫ్యామిలీ మెంబర్స్ లా చూసుకుంటున్నారు. ఇక్కడ పనిచేసే వాళ్ళ పిల్లల చదువులు, వాళ్ళ మంచిళ్లే కాక ఇప్పుడు వాళ్ళందరికీ ఇళ్ళు ఉన్నోళ్ళందరికీ ఇలా ఇవ్వాలన్న ఆలోచన ఉండాలని లేదు కదా భయ్యా. చాలా థ్యాంక్స్ మేడం, మాకెంతో చేస్తున్నారు. మా మేడం చాలా గ్రేట్ భయ్యా. సరే సరే. ప్రేమ్, ఫుడ్ ఐటమ్స్ లో ఏం బాగున్నాయి రా? అన్నిటికంటే నువ్వు రా అన్నది బాగుందిరా. కూర్చోండి ఆంటీ. ఏంటి అందరూ చాలా సీరియస్ గా మాట్లాడుకుంటున్నారు? ఏం లేదు, నీ గురించే. ఫ్రిడ్జ్ లో పెరుగు ప్యాకెట్ పెట్టడం మర్చిపోతేనే మేమందరం కలిసి 10 నిమిషాలు మాట్లాడతాము దాని గురించి. అలాంటిది నువ్వొక్కదానివే ఫ్యాక్టరీ, ఇల్లు, బిజినెస్ ఇదంతా ఎలా సాధ్యపడిందా అని. ఓ అదా, ఆద్యవల్లి. లైఫ్లో ఇంక హోప్ లేదు, అంతా అయిపోయిందనుకున్నాను. అప్పుడు ఆద్యకి 8 ఏళ్ళు. ఒకరోజు నా దగ్గరికి వచ్చి, అమ్మా నేనేమైనా తప్పు చేశానా అంది. నువ్వు తప్పు చేయడం ఏంటి అంటే ఏమందో తెలుసా? నేనే నీ ప్రపంచం అంటావు కదమ్మా, నువ్వెలా ఉన్నా అది నా వల్లే కదా. నువ్విలా ఉన్నావంటే నేనేదైనా తప్పు చేసుంటే చెప్పు, ఇంకెప్పుడు చెయ్యను అంది. ఆ క్షణం అనిపించింది ఇంకెప్పుడు తన నా దగ్గరికి వచ్చి అలా అడిగేలా నేనెప్పుడు ఉండకూడదని. అందరిలా నా కూతురు కాదన్న నమ్మకమే నా బలం. మీ బలం మీ చిరు, మీ పెంపకం తన ప్రవర్తనలో కనిపిస్తుంది. చాలా బాగా పెంచారు మీ చిరుని. చిరు, ఇంతమంది ఆడవాళ్ల మధ్య పెరగడం నీ అదృష్టం. ఆస్తులు అంతస్తులు ఎవరైనా ఎలాగైనా సంపాదిస్తారు, కానీ ఓ ఆడదాని దగ్గర నమ్మకం సంపాదించాలంటే క్యారెక్టర్ ఉండాలి. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఏ కారణం చేత నీ వల్ల వాళ్ళకి ఏమచ్చ రానివ్వదు.
వెళ్ళిపోవడం ఏంటక్క? ఒక్కసారి ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం. అది కాదక్క. గౌరీ, హాయ్ భయ్యా. నమస్తే అండి. మీరందరూ ఇక్కడుంటే ఆవిడేంటి మేడం గారు ఇంటివైపు వెళ్తుంది? ఎవరు? మన పద్మం గారు. వకులా, ఈ నవ్వు మీ ముఖం మీద ఎప్పుడు అలాగే ఉంటుందా? మొదట్లో నేను అందరిలాగే ఉండేదాన్ని వకులా. మన కడుపులో ఒకరు పుడితే గాని ఆడదాని జీవితం పరిపూర్ణత చెందదు కదా. పిల్లలు లేరు అనే మాట చెవిలో పడి పడి నెమ్మదిగా నవ్వు అనేదే పోయింది. పోయేదాకా ఇక అంతే అనుకున్నాను. మా చిరంజీవి పుట్టగానే అలాగే తీసుకొచ్చి మొట్టమొదటిగా నా చేతుల్లో పెట్టారు. ఆ క్షణం ఎక్కడి నుంచి వచ్చిందో ఆ నవ్వు అలాగే ఉండిపోయింది. ఈ నవ్వు నాది కాదు, వాడిది. నీకు మొక్కలంటే బాగా ఇష్టమా వకులా? ఈ మొక్కల విషయంలో మాత్రమే ప్రపంచం ఆడా మగానే తేడా చూడదు. మా చిరు కూడా మొక్కలంటే బాగా ఇష్టం. ఇంట్లో ఎటు చూసినా ఉంటాయి. అన్ని వాడి తెచ్చినవే. మా ఇంటికొచ్చి చూడాలి. ఎప్పుడు సందడే, నవ్వు లేకుండా నిమిషం ఉండదు. నువ్వు కనుక మా ఇంటికి వస్తే ఫ్యాక్టరీ వద్దు ఏమీ వద్దని అక్కడే ఉండిపోతావు. వీలు చూసుకుని ఒకసారి వస్తాం. ఒక్కసారి ఏంటి వకులా, నువ్వు అనాలే కాని ఆద్య ఇల్లు నీ ఇల్లు కాదా ఏంటి? మా చిరుకి ఆద్య అంటే ప్రాణం. ఆద్యకి కూడా మా చిరు అంటే చాలా ఇష్టం. కానీ నీ గురించి ఆలోచించే మా చిరుకి ఆద్య దూరం అయింది. అందుకే అందరం కలిసి చిరుని ఇక్కడికి పంపాము. విన్నావుగా వకుల, వాడు వచ్చినప్పుడే చెప్పాను వద్దు, ఏదో తేడాగా ఉంది అని. నా కళ్ళకు అందరూ అలాగే కనపడతారన్నావు. ఇప్పుడు చూడు, నా కళ్ళకు కనిపించింది నిజమైందిగా. సరిత గారు, మాట్లాడకు. మీరు ఆడాళ్లేగా. సాటి ఆడదాన్ని మోసం చేయడానికి మనసెలా ఒప్పింది? అసలు నిన్ను తన్నాలే పట్టుకుని. అమ్మా, నువ్వు నోర్మే. ఏంటి అద్యా ఇది? వాళ్ళంటే ముక్కు మొహం తెలియని వాళ్ళు. మీ అమ్మ గురించి పూర్తిగా తెలిసిన దానివి నువ్వే ఇలా చేస్తే ఎలా? తనకున్న ఒకే ఒక్క నమ్మకం నువ్వు అందరిలాగానే అనిపించావు కదా. అయినా మిమ్మల్ని అనాలి. ఏం పెంపకమో ఏమో. పెంపకం గురించి ఎందుకండి? ఏ అంత రోషం పొడుచుకొచ్చింది? చేసే ముందుండాలి. ఎందుకు అలా మాట్లాడుతున్నారు? ఇంకా మాట్లాడుతున్నాను, సంతోషించండి. అక్క, ఇదంతా మనకు అవసరం. పద వెళ్దాం. ఇంకా నుంచున్నారే, పదండి. సిగ్గుండాలి. అమ్మా ఆగమ్మా, ఏ ఏ ఆగు. నువ్వు అరిచి గోల చేసేంత ఘోరం ఏం జరిగిపోలేదు ఇక్కడ. ప్రేమించిన అమ్మాయి కోసం వచ్చాడు, అంతేగాని ఎవరినైనా మోసం చేశాడా? ఎవరితోనైనా తప్పుగా ప్రవర్తించాడా? తప్పుగా చూపైనా చూశాడా? వాడిక్కడికి రావడం వల్ల ఎవరికైనా మంచి జరుగుంటుంది తప్ప నష్టం ఏం జరగలేదు. వకుల, పిల్లలిద్దరూ మన ఇష్టాలకు గౌరవం ఇచ్చి మన సంతోషం గురించి ఆలోచిస్తున్నారు. ఒక్కసారి వాళ్ళ ఇష్టం గురించే ఆలోచించడంలో తప్పే ఉంది. ఎవరి వల్ల వాడి ఇబ్బంది పడితేనే చూడలేను. అలాంటిది వాడు బాధకి ఏమీ కారణం ఉండే నా ప్రాణం తట్టుకోలేదు. వకులా, వయసులో చిన్నదానివైనా చేతిలో జోడించి నీకు నమస్కారం. ఆంటీ, ఆద్య ఫోన్ నుంచి తనకు తెలియకుండా నేనే మీకు మెసేజ్ చేశాను. నేను అలా చేసినట్టు తనకి ఇక్కడికి వచ్చే వరకు తెలీదు. ఆద్య ఇక్కడికి వచ్చాక మీ గురించి ఆలోచించి వెంటనే చిరుని వెళ్ళిపోమని చెప్పింది. పరిస్థితుల వల్ల ఇలా. ఇందులో ఆద్య తప్పేం లేదా ఆంటీ?
ఆత్యకి మీ తర్వాత ఎవరైనా